మనకి స్కిల్ యూనివర్సిటీ గురించి పదే చెప్తా ఉన్నారు అధ్యక్ష. అయితే స్కిల్ యూనివర్సిటీలో మనం పడిపోయి మనకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఐటీఐలు కానివ్వండి, మీరు కొత్త ఐటీఐలు పెడుతున్నారు, దాని గురించి ప్రస్తావన కనపడుతుంది. మళ్ళీ పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ, వొకేషనల్ జూనియర్ కాలేజెస్ కానీ, ఉన్నట్టు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, వీటన్నిటిని కూడా టాస్క్ ద్వారానే సాధ్యమైంది. ఇవన్నింటినీ కూడా విస్మరించకండి, దాంతో ఎట్లా అనుసంధానం చేస్తారు. అయితే దానికంటే ముందు ఒక రిపోర్ట్ చెప్పారు అధ్యక్ష. మనకి ఇది ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024. అప్పటి వరకు కూడా మనకి ఇది వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్ అని చెప్పేసి వీళ్ళు ఒక మంత్రి గారు తెలుసు అధ్యక్ష, ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. ఈ సంవత్సరం కూడా వచ్చింది. 24లో వరకు వచ్చే రిపోర్ట్లు కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది కొన్ని కీ టేక్అవేస్ అనాలిసిస్ 2024 అనాలిసిస్ చేస్తే అధ్యక్ష, 2024 వరకు తెలంగాణ హ్యాస్ ది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ employable talent in the age group of 18 to 21 with 85.45% found employable, followed by Kerala. Sources in this age group అంటే తెలంగాణ అప్పటికే 85.45% ఎంప్లాయబుల్ యూత్ 24K. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ హ్యాస్ ది హైయెస్ట్ అవైలబిలిటీ ఆఫ్ న్యూమరికల్ స్కిల్స్ with 78.68%, followed by Andhra Pradesh and Maharashtra. For critical thinking, candidates from Telangana scored highest with availability at 37.70%, followed by Maharashtra. అధ్యక్ష, అంటే మన తెలంగాణ రాష్ట్రం 2024కి మన టాలెంట్ స్కిల్ ఏ రకంగా ఉందో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఈజ్ ఎ కీ ప్లేయర్ ఇన్ ఇండియాస్ టాలెంట్ ఇకోసిస్టమ్, driven by strong academic performance, a focus on technological skills and diverse workforce with varying salary expectations. The state's emphasis on technology and proficiency in critical skills positions. It has a hub for industries seeking adept and adaptable professionals, especially in IT, finance, engineering and technical career choices. It is no secret that Hyderabad city in Telangana has emerged as a prime destination for foreign investments and job opportunities in India. Last statement. అంటే అప్పటికే ఏ రకంగా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. బ్రిడ్జింగ్ ద స్కిల్స్ గ్యాప్ త్రూ కొలాబరేటివ్ ఇన్నోవేషన్ ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. దాంట్లో ముందున్నటువంటి స్థితిగతులను చెప్పాల్సిన అవసరం ఉంది కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ద్వారా చేద్దామనుకుంటున్నటువంటి విషయం అప్పటికే ముందు చెప్తున్నారు 2024లో. ఇన్ ద డొమైన్ ఆఫ్ కంప్యూటర్ విజన్, collaboration takes center stage, fostering a convergence of talent from divergent backgrounds. Government-sponsored hackathons and innovation challenges serve as catalysts for creativity, propelling computer vision into applications that redefine India's interaction with the visual world. An exemplary illustration of this collaborative innovation is the synergy between T-Hub and T-Works in the state of Telangana. T-Hub, T-Works ద్వారానే చాలా మటుకు మనం సాధించాం మన ఫలితం.